సో అది ఇంకా హైలైట్. సో ఇలా జరుగుతుంది ప్రెసెంట్ అయితే బిగ్ బాస్ లో. నిన్న కళ్యాణ్ గారికి తనిఖీ గారికి గొడవ పడింది ఫుడ్ విషయంలో. సో అది కూడా మనం చూసుకున్నట్లయితే తప్పు ఎవరిదన్నా సరే కొంచెం మాటలు కొంచెం జాగ్రత్త మాట్లాడుతూ వెళ్తే ఎవరిది కూడా అన్ని తప్పులు అయిన పక్కన పెడితే ఫుడ్ విషయంలో అయితే ఖచ్చితంగా కళ్యాణ్ గారు కొంచెం మీరు చూసి మాట్లాడితే బాగుండేదని నాకు అనిపించింది. తనుజ గారు ఏంటంటే కొంచెం రేజ్ అవుతారు తప్ప ఇంకేమీ లేదు. ఓకేనా, మాకు అనమాట. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయి? డిమాండ్ పవన్ రీతు చౌదరి ఇద్దరు కొట్టుకుంటున్నారు సరదాగా బేబీ సరదాగా అని చెప్పి మీరు అంటున్నారు. నాకైతే వరస్ట్ గా ఉందని నేను అంటాను. ఏంటది 4 రోజుల నుంచి కొట్టుకునేది నాకు అర్థం కాదు. 4 రోజుల నుంచి కొట్టుకోవడానికి చిన్న పిల్లలయ్యా 1 గంట 2 గంటలు కొట్టుకొని మళ్ళీ కలిసిపోతారు. వీళ్ళేందయ్యా వీళ్ళు, నాకు అర్థం కాదు. పోతే పోయింది, ఏం ప్రాబ్లం లేదు. విడిపోండి అసలు మీరిద్దరు, మాకు చాలా హ్యాపీగా ఉంటది. విడిపోయి గేమ్ ఆడుకోండి. ఏంది ఇది కలిసి మాకు ఇది ఒక రోత అయిపోతుంది. బిగ్ బాస్ లో 1 గంట చూస్తున్నాం అనుకోండి, ఆ గంటలో వీళ్ళు వచ్చే 10 నిమిషాలు అబ్బా వెళ్ళిపోతాను బాబు లేచి అనిపిస్తుంది. అలా చేయొద్దు. ఓకేనా బిగ్ బాస్ గారు, మీరు అనుకుంటున్నారు వాళ్ళ దగ్గర ఉంటే టీఆర్పీ రేటింగ్ పెరుగుతాయని. టీఆర్పీ రేటింగ్ పెరగడం కాదు, మీరు ఎక్కడికో కిందకి వెళ్ళిపోతారు. సో వాళ్ళిద్దరు కొంచెం వదిలేసేయండి. సో వాళ్ళిద్దరికి ఏమో వాళ్ళిద్దరు అడ్డ పౌడర్. ఇంకో విషయం అండి, నిన్న డిమాండ్ పవన్ చంపేశాడు గేమ్. సూపర్ ఫైట్, నిజంగా బాగిచ్చాడు గేమ్. సో డిమాండ్ పవన్ మళ్ళీ నువ్వు ఇట్లానే ఆడాలి, ఆ రీతిని కొంచెం దూరం పెట్టమని నేను అన్ను. ఆ బాండింగ్ ఆనే ఇచ్చుకోండి, ప్రాబ్లం లేదు. మీ బాండింగ్ మీరు ఇచ్చుకోండి, కానీ గేమ్ లో కూడా ఇలానే నేను ఆడినట్టు ఆడాలని కోరుకుంటున్నాను. ఆ రీతి కూడా మంచి ఫైటర్. అమ్మ రీతి గొడవలు ఆపేసింది, గేమ్ లోకి రామ్మా, ఇంకా బాగుంటది. ఎందుకంటే నువ్వు మంచి ఫైటర్ అమ్మా, మంచిగా ఆడుతావు. నీ గురించి చాలా మంది ఫ్యాన్స్ ఫైటింగ్ అనమాట నా లైవ్ లో. సో అది కొంచెం గమనించాలని కోరుకుంటున్నాను. బట్ ఎనీవే నేనైతే రాము అనుకుంటున్నాను, గౌరవ రాము వీళ్ళిద్దరు అనుకుంటున్నాను. మామూలుగా అయితే నా పరంగా అయితే రీతుని అలా పెంచి తీసేస్తే బెటర్ నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు బాండింగ్స్ గొడవలు తప్ప ఇంకేం ఉండట్లేదు కాబట్టి కొంచెం అది తీస్తే బాగుంటది. కొంచెం ఫైర్ ఉంటుందా నా ఫీలింగ్. అలాగే తప్పగా వెళ్తారులే, మళ్ళీ బిగ్ బాస్ తప్పగానే తీసుకెళ్దామని చెప్పి మళ్ళీ రామురాతుని గౌరవం చేస్తే మాత్రం వేస్ట్ అండి, ఏం ఉండదు. కొంచెం ఆలోచించండి. జనాలు మన చేతుల్లోనే ఉంటుందన్నారు కాబట్టి గేమ్ చేంజ్ చేసే ఇది మీ చేతిలో ఉన్నప్పుడు మీరు చేంజ్ చేయొచ్చు. కాబట్టి చూసి ఓటేయండి, పంపించేసండి. మాధురి ఏమన్నా వాళ్ళతో ట్రోల్ చేసేస్తున్నారు ఈ మధ్య, ఎక్కువ వాళ్ళతో ట్రోల్ చేసేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు తెలియదు. బయట శ్రీనివాస్ గారు చాలా ఏడుస్తారండి. ప్లీజ్ వాళ్ళతో ట్రోల్ చేయమాకండి, వాళ్ళిద్దరు మాకు ఏమీ లేదు. జస్ట్ డాన్స్ చేయమన్నారు, వేస్తారు అంతే. అది నుంచి మీరైతే ట్రోల్ చేయదు ప్లీజ్, ఓకేనా. ఫేక్ కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ లో ఇప్పుడు? అన్నా నువ్వు ప్రతి వీక్ ఇది అడుగుతావు నాన్న, ఎప్పటికప్పటికి ఫేక్ ఎందుకు వస్తావు నాకు అర్థం కాదు. కొత్తలు వచ్చి ఫేక్ ఉన్నారని అడిగి చెప్పిన ఒక పద్ధతి. స్టార్టింగ్ నుంచి ఉన్నారు మళ్ళీ ఫేక్ ఎవరు అంటే ఏం చెప్తాం? అలా ఎవరు పడితే చెప్పమండి తమ్నేల్ కోసం. ఎందుకంటే ప్రెస్ చేయాలి, నిజం ఉండాలి కాబట్టి అలా ఫేక్ మీకు తమ్నేల్ కోసం పెట్టాం కాబట్టి మీరు తమ్నేల్ ఫేక్ పెట్టేసుకోండి. భరణి గారు లోనికి వచ్చారు కదా, మాధురి గారు ఒక పేరు చాలా బెస్ట్ అంటున్నారు. నాకేం అనిపించట్లేదు. నా బయట శ్రీనివాస్ గారితో పెట్టుకోవడమే నాకు నచ్చలేదు. లోపలికి వచ్చి మళ్ళీ భరణి గారితో పెట్టుకుంటే నచ్చితే ఎలా నచ్చుతుంది? చాలా ఏం నచ్చదండి. ఒకవేళ పెట్టుకుంటే ఎవరో చూసే వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, బాగుంటుంది అంటే చూడండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీరే బాడీ క్రియేట్ చేసేయండి. మన ట్రోలర్స్ ఉన్నారు, వాళ్ళు అనుకుంటే ఏమైనా సాధించగలుగుతారు. సో అట్లాగా వాళ్ళు అనుకుంటే ఏదైనా సాధిస్తారు కాబట్టి వాళ్ళిద్దరు మంచి డాన్స్, వాళ్ళిద్దరు మంచి పోస్ట్ పెడితే వాళ్ళు ట్రోల్ అయిపోతారు. మంచిగా బయట శ్రీనివాస్ గారికి కాల్తుంది, మాధురి గారి బయట కోసం. సో అట్లా అనమాట. ప్రతి ఒక్కరు విన్నింగ్ కోసం ఆడాలని బిగ్ బాస్ హౌస్ వస్తారండి. కాకపోతే ఫైర్ గా గట్టిగా నేను ఖచ్చితంగా కొట్టాలా బాబు అని అనుకునే వాళ్ళైతే మాత్రం ఇమ్మాన్ గారు ఉన్నారు ఫస్ట్. ఓకేనా. దాని తర్వాత సుమశెట్టి గారు ఉన్నారు. ఓకే, దాని తర్వాత తనుజ ఉంది. ఓకేనా. అండ్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారండి. కళ్యాణ్ గారు కూడా నిజంగా మంచి ఫైట్ ఇస్తారు, ఆయన కూడా ఉన్నారు. నెక్స్ట్ మిగతా వాళ్ళకి వస్తే రీతి వీళ్ళందరూ ఏంటంటే ఆడాలన్నట్టున్నారు తప్ప కప్పు కోసం అయితే ఉన్నట్టు నాకు ఎక్కడికి కనిపించట్లేదు. ఒకవేళ కనిపిస్తే బాగుంటది. అండ్ మీరందరూ గౌరవ్ ని వైల్డ్ కార్డ్స్ లో గౌరవ్ మాత్రమే బాగా ఆడుతున్నారండి. చూపించట్లేదా? తనుజ ఎమోషన్ నిజమేనంటారా? మంచి ట్రోలింగ్ నడుస్తుంది కదా, ఫేక్ ట్రోల్. తనుజ ఎమోషనల్ నిజమేనండి, అబద్ధం అని ఎవరు అన్నారు? ఎమోషన్ ఉండకూడదా? ఆమె ఆడకూడదా? సీరియల్ అంటే పక్కకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫేస్ చేంజ్ వస్తుంది కదా, అది ఇదేంటయా? ఇదే మనిషి ఇప్పుడు ఒకటి, మనిషి పోయిన తర్వాత ఫేస్ చేంజ్. మనిషి ఉన్నప్పుడు ఒకలాగా ఇప్పుడు నేను ఇక్కడ ఓ అని అరుచి మాట్లాడతాను. వన్స్ కెమెరా లేకపోతే చెప్పండి అంటాను. అదే అటు కుదురుతుంది చాలా అనమాట. ఓకే ఓకే, అది విషయం. ఏమో